ఖచ్చితంగా మరొక యుద్ధం వైపుకైతే అడుగులు పడుతుంది. మరి ఆపుతారా? ముందుకు వెళ్తారా? అనేది తెలియాలి. అమెరికా అయితే మరొక యుద్ధానికి ఇప్పటికే మధ్యప్రాచ్యానికి యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు అన్నిటి చేర్చుతున్నటువంటి అమెరికా యుద్ధానికి మరొక యుద్ధానికి ఈ దఫా చైనాతో ఏకంగా వార్ అంటే మూడవ ప్రపంచ యుద్ధమే అవుతుంది. ఎందుకంటే చైనా దగ్గర విపరీతమైనటువంటి అణ్వాయుధాలు ఉన్నాయి, అమెరికా దగ్గర విపరీతమైన అణ్వాయుధాలు ఉన్నాయి. అట్లాగే అనేక రకాలైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అమెరికా దగ్గర ఉన్నాయి, అట్లాగే అనేక రకాలైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చైనా దగ్గర ఉన్నాయి. అట్లాగే అమెరికాలో ఉన్నటువంటి లక్ష్యాలను కోల్చగలిగినటువంటి మిస్సైల్స్ చైనా దగ్గర ఉన్నాయి, చైనాని కుప్పకోల్చగలిగినటువంటి మిస్సైల్స్ అమెరికా దగ్గర ఉన్నాయి. నిజంగా అంత దమ్ముందా? అంత చేస్తారా? చూడాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయుధ వ్యాపారాలు పెంచడం కోసం ఏమైనా చేస్తే చేయాలి. కానీ వీళ్ళిద్దరు యుద్ధం జరిగిందంటే కనుక రష్యా అమెరికా యుద్ధం లాంటిది అవుతుంది. మేబీ మధ్యవర్తులు ఎవరన్నా ఆపచ్చు, లేదా వీళ్ళిద్దరే ఆపచ్చు. బట్ అడుగులు అయితే పడుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాని, జపాన్ని అడిగింది అమెరికా. ఏదైతే యుద్ధానికి సంబంధించి మీరు సహకరిస్తారా మాకు అనే అడిగింది. తైవాన్ విషయంలో చైనా తైవాన్ని ఆక్రమించుకోవడానికి రెడీ అవుతోంది. అప్పుడు దాన్ని కాపాడడానికి మేము సిద్ధపడతాం, మీరు వస్తారా లేదా అని అడిగింది అన్నటువంటి మాట చెప్తున్నారు. యుఎస్ అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఫర్ పాలసీ ఈ విషయాన్ని అంగీకరించారు, అవునని చెప్తున్నారు. జపాన్ని, ఆస్ట్రేలియాని అడిగామన్నటువంటి విషయాన్ని చెప్తూ ఉండటం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తున్న అంశం.